శుక్లాం బ్రహ్మ విచారసార పరమామాద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం అభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదదతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. జూన్ మాసంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. జూన్ మాసంలో గ్రహస్థితి ఎలా ఉంది? గోచార ఫలితాలు ముఖ్యంగా 8 గ్రహాల యొక్క సంచారం పైన ఆధారపడి ఉంటాయి కాబట్టి ఈ 8 గ్రహాలు ఈ రాశులలో సంచరిస్తున్నాయి ఈ జూన్ మాసంలో అనేటువంటి విషయాన్ని మనము ప్రథమంగా చూసినట్టయితే, సూర్య భగవానుడు 15వ తారీఖు వరకు వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం మిథున రాశిలోకి ప్రవేశించి మాసాంతం వరకు కూడాను మిథున రాశిలో ఉంటున్నాడు. అంగారకుడు కుజగ్రహము జూన్ 20 వరకు మేషరాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం వృషభ రాశిలోకి ప్రవేశించి మాసాంతం వృషభ రాశిలో ఉంటున్నాడు. బుధుడు జూన్ 22 వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. తర్వాత కర్కాటక రాశిలోకి ప్రవేశించి మాసం చివరి వరకు కూడాను కర్కాటక రాశిలో ఉంటున్నాడు. దేవగురువు అయినటువంటి బృహస్పతి గురుగ్రహము జూన్ 2వ తారీఖున కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నది. తదనంతరం కర్కాటక రాశిలో ఉంటున్నాడు. శుక్రుడు 8 జూన్ వరకు మిథున రాశిలో ఉంటున్నాడు. తదనంతరం కర్కాటక రాశిలోకి ప్రవేశించి మాసం చివరి వరకు కూడాను కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. శనైశ్చరుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచరిస్తున్నారు. ఈ విధంగా ఈ ముఖ్యమైనటువంటి గ్రహాల యొక్క స్థితి ఈ జూన్ మాసంలో ఉంది. ధనుస్సు రాశి వారికి జూన్ మాసంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ధనుస్సు రాశి అధిపతి దేవగురువు అయినటువంటి బృహస్పతి. ఈ బృహస్పతి యొక్క సంచారము చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. అయితే ధనుస్సు రాశికి 8వ స్థానంలోకి వచ్చాడు జూన్ 2వ తారీఖున. ఉచ్చ స్థానంలోకి వచ్చాడు కాబట్టి రాశ్యాధిపతి ఉచ్చ స్థానంలో ఉండడము చాలా అనుకూలమైనటువంటి ప్రభావాన్ని ఇస్తాడు. అయితే గోచార స్థానం మట్టుకు అష్టమం అవుతుంది కనుక కొంత అనుకోనివి, మనము ఊహించనివి జరిగే అవకాశాలను ఇస్తాడు. ఇక 15వ తారీఖు వరకు సూర్యుడు 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఇది చాలా అనుకూలమైనటువంటి సంచారము. మీకు గిట్టని వాళ్ళ ద్వారా మీకు అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. మీరు శత్రువులపై విజయాన్ని పొందుతారు. ఇక విద్యార్థులు పోటీ పరీక్షలలో ఉత్తమమైనటువంటి ఫలితాలను పొందే అవకాశం ఉంది 15 వరకు. ఉద్యోగస్తులకు కూడాను ఒక స్పర్ధ ఏర్పడుతోంది. అంటే కాంపిటీషన్ లోపల మీరు వర్క్ చేస్తారు. వర్క్ ప్లేస్ లోపల ఒక మంచి స్థాయిలో నిలిచేటువంటి అవకాశం కనబడుతుంది. కోర్టు వ్యవహారాలలో మీకు ఉపశమనము లభిస్తుంది. 15 తర్వాత 7వ స్థానంలోకి వస్తున్నాడు సూర్య భగవానుడు. తద్వారా మీ లోపల కొంత ఓవర్లుక్ టెండెన్సీ అనేటువంటిది డెవలప్ అవుతుంది. ప్రతి విషయాన్ని కూడాను నిర్లక్ష్యం చేసేటువంటి భావన, తద్వారా పనుల లోపల ఆలస్యము, ఇంటి లోపల అనవసరమైనటువంటి కలహాలు, గ్యాప్ ఏర్పడము, ఇలాంటివి సంభవించే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులు పార్ట్నర్స్తో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇక 20వ తారీఖు వరకు 5వ స్థానంలో అంగారకుడి యొక్క సంచారం, తద్వారా కొంత మీకు ఇబ్బందులు ఉన్నాయి. ముఖ్యంగా విద్యార్థులు చదువు పైన కాన్సంట్రేషను తగ్గే అవకాశము ఉంది. కాబట్టి మీ వైపు నుంచి మీరు కొంత ఎఫర్ట్స్ పెట్టండి. ఇకపోతే 20 తర్వాత కుజుడు 6వ స్థానంలోకి వస్తున్నాడు.
ఇది చాలా అనుకూలమైనటువంటి సంచారము. మిత్రువులు, ఆత్మీయులు, స్నేహితులు వీళ్ళందరి మూలకంగా మీకు కలిసి వస్తుంది. పోటీ పరీక్షలలో మీ శక్తియుక్తులను ప్రదర్శిస్తారు. తద్వారా మంచి ఫలితాలను పొందే అవకాశము శుక్రుడు కుజుడి మూలకంగా మీకు కలుగుతుంది. ఇక బుధుడు అనుకూలంగా ఉన్నాడు గనక ఒప్పందాలు, వ్యాపారస్తులు ముఖ్యంగా ఒప్పందాలు చేసుకోవడము, ఆర్థిక లావాదేవీలలో ముందడుగు, మంచి నిర్ణయాలు తీసుకోవడము, వ్యాపార విషయాలలో ఒక అర్థవంతమైనటువంటి చర్చలు జరపడము, తద్వారా విజయాన్ని పొందేటువంటి అవకాశం కనబడుతుంది. 22 తర్వాత కూడాను బుధుడి యొక్క సంచారము అనుకూలంగా ఉంది కనుక మీకు ఓవరాల్గా వ్యాపారస్తులకు ఈ మాసం బాగా కలిసి వస్తుంది. శుక్రుడు సప్తమ స్థానంలో సంచరిస్తున్నాడు. సప్తమ స్థానంలో శుక్రుడి యొక్క సంచారము ప్రతికూలంగా ఉంటుంది కాబట్టి భార్యాభర్తలు, పార్ట్నర్సు ముఖ్యంగా అనవసరమైనటువంటి చర్చలలోకి వెళ్లకుండా ఉండడం ఈ మాసంలో చాలా అవసరము. ఇంపార్టెంట్ వస్తువులు, ఇంటికి కావలసినటువంటి విలువైనటువంటి వస్తువులను కొనేటువంటి సమయం లోపల కొన్ని జాగ్రత్తలు తీసుకోవడము చాలా అవసరము. ఇకపోతే 8వ తారీఖు తర్వాత అష్టమ స్థానంలోకి వస్తున్నాడు. అష్టమ స్థానము శుక్రుడికి అనుకూలమైనటువంటి స్థానం గనక కొంత ఖర్చులు పెరిగినప్పటికీ కొన్ని కార్నర్స్ లోపల మీకు సౌఖ్యాన్ని ఇచ్చే అవకాశాలు ఉంటాయి. ఇకపోతే అష్టమ స్థానంలో గురువు సంచారం, ఇది ప్రధానంగా డామినేట్ చేస్తుంది ధనుస్సు రాశి వారికి. అష్టమ స్థాన గోచారము, ఉచ్చ స్థానంలో ఉన్నాడు రాష్ట్రాధిపతి, స్థానము అష్టమమైంది కనుక ఈ రెండింటి కాంబినేషన్ చూసినట్టయితే మిశ్రమ ఫలితము ఉండే అవకాశము ఉంది గురు మూలకంగా. కాబట్టి అనుకోని ఖర్చులు ముందుకు వస్తాయి. వచ్చినప్పటికీ కొన్ని మంచి పనుల విషయమై మీరు ఖర్చు పెట్టే అవకాశం కనబడుతుంది. ఇక శని చతుర్థ స్థానంలో ఉన్నాడు. అర్ధాష్టమ స్థానంలో శనీశ్వరుడు సంచరిస్తున్నాడు ధనుస్సు రాశి వారికి. ఇది కొంత ప్రతికూలమైనటువంటి సంచారం. తద్వారా ఏమవుతుంది, ఇంటి లోపల బరువు బాధ్యతలు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు ఆఫీసులో అదనపు భారము మీకు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. బాధ్యతలను ఇస్తారు, వర్క్ మీకు అప్పజెప్పడము, తద్వారా మీ లోపల ఒక ప్రెషర్ అనేటువంటిది బిల్డప్ అవుతుంది. ఇకపోతే తల్లి ఆరోగ్యం పైన మీరు జాగ్రత్త వహించాలి. చతుర్థ స్థానము మాతృస్థానంలో శనీశ్వరుడు సంచరిస్తున్నాడు కనుక మీరు కొంత జాగ్రత్తలు తీసుకోండి. రాహు మూలకంగా మీకు ధైర్యం మట్టుకు ఉంటుంది. ఈ మాసం లోపల ధైర్య సాహసాలతో మీరు ముందుకు వెళతారు. అన్ని విధాలుగా ఆలోచించి మీరు స్టెప్స్ తీసుకునేటువంటి అవకాశాలు మట్టుకు ఉన్నాయి. విదేశీ ప్రయాణ ప్రయత్నాలు ఫలిస్తాయి. భాగ్యస్థానంలో కేతువు ద్వారా మీరు మంచి వాళ్లతో సాంగత్యాన్ని పెంపొందించుకునేటువంటి అవకాశం బాగా ఉంది. అనుభవజ్ఞులతో, స్నేహితులతో మీకు బాగా కలిసి వస్తుంది. వాళ్ళ యొక్క సూచనలను మీరు అమలు చేస్తారు, తద్వారా మీకు సత్ఫలితాలు కనబడుతున్నాయి. ఇకపోతే విద్యార్థులు, లా చదువుతున్నటువంటి విద్యార్థులు, ఫిలాసఫీ చదువుతున్నటువంటి విద్యార్థులకు బాగా కలిసి వస్తుంది. ఈ మాసం సివిల్ సర్వీస్కు ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు కొంత శ్రమించవలసినటువంటి సమయము. ఇకపోతే ట్రావెల్స్, ఎడ్యుకేషన్ ఫీల్డ్ ఇలాంటి వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్లకు లాభిస్తుంది ఈ మాసం. విదేశీ కంపెనీలతో లావాదేవీలు పెంపొందుతాయి. ఇకపోతే ఓవరాల్గా మనం చూసినట్టయితే ధనుస్సు రాశి వారికి ఒక 60% మంచి ఫలితాలు ఉన్నాయి. మిగతా వాటి కొరకై మీ ఎఫర్ట్స్ పెట్టడము, సద్వినియోగపరచుకోవడము చాలా ముఖ్యం. ఈ సంవత్సరము ఉగాది నుండి జూలై 10వ తారీఖు వరకు, అంటే 10/7/2026 వరకు కాలసర్ప యోగము ఉంది. కాలసర్ప యోగము అనంటే రాహువు కేతువుల మధ్యన మిగతా గ్రహాలన్నీ కూడాను ఉండడం అన్నమాట.
ఈ కాలసర్పయోగము ప్రపంచవ్యాప్తంగా చాలా ఇబ్బందులను కలిగిస్తుంది. మన దేశీయంగా ఆలోచించినట్టయితే ఇరుగు పొరుగు దేశాలతో, అంటే మన భారతదేశానికి నైబర్ కంట్రీస్ అన్నమాట, బంగ్లాదేశ్ కానివ్వండి, పాకిస్తాన్ కానివ్వండి, ఇలాంటివి ఇరుగు పొరుగు దేశాలతో సత్సంబంధాలు లేకపోవడము, వాళ్లతో గొడవలు, కలహాలు ఇలాంటివి జరగడానికి అవకాశాలు బాగా ఉంటాయి. ఆ ఇరుగు పొరుగు దేశాల యొక్క అధినేతలతో కూడాను మనకు అభిప్రాయ భేదాలు వస్తాయి. వాళ్ళు అరాచకాలు సృష్టించడానికి అవకాశాలు బాగా ఉంటాయి. యుద్ధ వాతావరణము నెలకొంటుంది. ప్రజల లోపల ఒక భయానకమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. జన నష్టము జరిగే అవకాశాలు ఉంటాయి. పంటలకు హాని, తదనుగుణంగా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, ఆ యుద్ధాల యొక్క పర్యవసానం మూలకంగా ప్రపంచమే కాకుండా మన దేశీయంగా కూడాను ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఈ కాలసర్పయోగం మూలకంగా సంభవించే అవకాశాలు ఉన్నాయి. దీన్ని అందరూ కూడాను దృష్టిలో పెట్టుకొని మన లెవెల్లో మనము ఏ విధంగా దీన్ని కంట్రోల్ చేసుకోవాలి. ప్రపంచంలో జరుగుతున్న అన్ని సంఘటనలకు మనము వాటిని రెక్టిఫై చేసుకోవడం అనేది మన స్థితి, మన చేతిలో లేదు కనుక మనము ఇలాంటి పరిస్థితులను ఎలా అధిగమించాలి అనే విషయాన్ని మన లెవెల్లో మనం ఆలోచించుకొని దానికి అనుగుణంగా ఉండడము మనము అలవర్చుకోవాలి. అయితే ఈ సమయంలో కాలసర్పయోగం మూలకంగా ఇబ్బందులు కలుగుతాయి కనుక మనము భగవంతుణ్ణి ఆరాధించడము, నిత్యం కూడాను శివార్చన చేయడము, శివుడికి అభిషేకం చేయడము, శ్రీమన్నారాయణుణ్ణి కొలవడము, ఇలాంటివి చేసినట్టయితే మనకు కొన్ని ఇబ్బందులు కలగకుండా, మన వైపుకు రాకుండా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. దీన్ని మీరు సద్వినియోగం చేసుకోండి.